నమస్తే, దిశ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మిస్తాం. రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్న యాక్షన్ కార్పొరేట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ. మహీంద్రా యూనివర్సిటీ 4వ వార్షిక స్నాతకోత్సవం. ఎల్బీ నగర్ నుంచి పెద్దంబర్పేట వరకు ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మిస్తామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఎలివేటెడ్ కారిడార్కు సంబంధించి వనస్థలిపురం జంక్షన్లో ఆదివారం అధికారులు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామ్రెడ్డి స్థానిక నాయకులతో కలిసి మంత్రి క్షేత్రస్థాయి పరిశీలించారు. బీసీ రిజర్వేషన్లు కేసీఆర్ బిడ్డకు ఏం పని, 10 ఏళ్లు బీసీల కోసం ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఎవరెంతో వారికంతా ఇవ్వాలనేది మా ఇందిరమ్మ ప్రభుత్వ విధానమన్నారు. అర్హులందరికీ రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని తెలిపారు. బీసీ కులగరమైన 5, 6, 7 తారీఖు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర 6వ తారీఖు ధర్నాతో పాటు గడ్కరీ గారిని ఈ విషయం ఒకటి చాలా ముఖ్యమైనది. ఊరి దగ్గర మన కింద రోడ్డు, నేషనల్ హైవే అప్ టు రేడియో స్టేషన్ వరకు మనం మెట్రో పెట్టుకుంటే చాలా మంది 10 నిమిషాలలోనే క్రాస్ అయ్యి మనం విజయవాడకు 2 గంటల్లో చేరుకుంటాం. అది కూడా విజయవాడకు సంబంధించిన జిఎంఆర్ సంస్థని నేను ఎంపీగా ఉన్నప్పుడు 10 సార్లు పార్లమెంట్ చేస్తే జిఎంఆర్ కోర్టుకి వెళ్ళి 2 రాష్ట్రాలు అయినాయి, నాకు లాస్ వస్తుందని చెప్పి ఆయన పైసలు ఫోన్ కట్టకుండా బ్యాంకులో డిపాజిట్ చేసి చాలా ఇబ్బంది పెట్టింది. మమ్మల్ని 2022లో ఆయన 6 లేన్ చేయాలి. ఆఖరి గడ్కరీ గారు కూడా నేను లాభం లేదు, నేను చేయాలని చెప్పి నేను మళ్ళీ కన్సర్న్ అదే ఎంపీగా కావడం, తర్వాత ఆర్ఎండ్బి నేషనల్ హైవే కన్సర్న్ మినిస్టర్ కావడం, తెల్లారే 3వ రోజే పోయినా. సార్ నేను ఎంపీగా ఉన్నప్పుడు చాలాసార్లు అడిగినా, మీరు ఎట్టి పడితే నాకు ఇది జిఎంఆర్ తొలగించాను సరే నేషనల్ హైవే టోల్ కలెక్ట్ చేసుకొని 8 లేన్ చేయాలి, 6 లేన్ కూడా కాదు, ట్రాఫిక్ బాగా పెరిగిందని చెప్పగానే డిపిఆర్ టెండర్ పిలిచాను. ఈ ఆగస్ట్ అంటే ఈ 15 రోజులల్లో, ఈ మంత్ ఎండింగ్ 27 రోజులల్లో డిపిఆర్ ఏక్జన్గా చేసుకున్నాం. 2 గంటల్లో విజయవాడ పోయే విధంగా ఇప్పటికే 375 కోట్లతో మీరు చూడండి. చౌటుప్పలు, చిట్యాల 17 యాక్సిడెంట్ స్పాట్లలో 375 కోట్లతో అన్ని స్లాబ్ లెవెల్కి వస్తున్నాయి. దానికి కూడా మంది ప్రాణం పోతే దేవుడు కూడా వాపస్తున్నారు. రోడ్ సేఫ్టీ ఇంపార్టెంటే మా ప్రభుత్వం ఈరోజు ఈ నేషనల్ హైవేని డిసెంబర్లోపు ఏక్జన్గా చేయడం. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు కూడా కోరుతున్నాం, మేము కోరుతున్నాం. గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఇవ్వాలి మాకు విజయవాడకు. ఇవాళ గ్రీన్ ఫీల్డ్ రోడ్ కూడా నిన్న గడ్కరీ గారు నేను రిప్రజెంట్ చేయకుండా ఇచ్చిందండి. ఇది చేసుకుంటే ఎంత చేసేవాళ్ళకి 4 సంవత్సరాలు పడుతుంది. ఇది టెండర్ ఇప్పుడు డిసెంబర్లో పని స్టార్ట్ అయితే 1.5 ఇయర్లో అయిపోతుంది. గ్రీన్ ఫీల్డ్ కూడా మేము ఫ్యూచర్ సిటీకి ముఖ్యమంత్రి గారు ఆలోచన ఫ్యూచర్ సిటీకి డైరెక్ట్ కలపాలని ఆలోచన. అది డిపిఆర్కు ఆర్డర్ ఇచ్చింది, అది కూడా అవుతుంది. ఏదైనా సరే ఈ అన్నిటికంటే ముఖ్యం హ్యామ్ ప్రాజెక్ట్ కింద 12,000 కోట్లతో మా ఆర్టీసీ కార్పొరేషన్ కింద దాన్ని హ్యామ్ కూడా పెట్టడం జరిగింది. మల్రెడ్డి రామరెడ్డి చైర్మన్గా 12,000 కిలోమీటర్లు మొదటి దశలో 6,458 కోట్లతో టెండర్లు పిలుస్తున్నాం. మండలంకి వెళ్ళి క్రికెట్ కోర్ట్ డబల్ రోడ్ అవసరం లేని దగ్గర ట్రాఫిక్ తక్కువ ఉన్నదాన్ని స్ట్రెంథన్ చేయడం. పోయిన 5 ఏళ్ళలో కేసీఆర్ ఒక గుంత కూడా మూడవలేదు. ఆయన ఇచ్చిపోయింది మాకేంటంటే 4,000 కోట్ల బకాయిలు ఇచ్చిపోయింది ఆర్ఎంపీ రోడ్డు. ఈ టిమ్స్ హాస్పిటల్ ఇప్పుడు 8,000 మొదలుపెట్టింది. ఇటువంటి 5 హాస్పిటల్ మొదలుపెట్టి దాని మీద మాకు 2,000 కోట్ల బిల్లు తీసేస్తే అప్పటింత నేను తీసుకుంటా. ఇలా ఎల్బీ నగర్ కూడా వచ్చి జూన్ నాటికి పూర్తి చేసి. కుత్బుల్లాపూర్ మహీంద్రా యూనివర్సిటీ 4వ వార్షిక స్నాతకోత్సవాలు హైదరాబాద్ బహదూర్ పల్లిలోని క్యాంపస్లో ఘనంగా జరిగాయి. తల్లిదండ్రులు, అధ్యాపకులు, అతిథుల సమక్షంలో ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, లా, ఎడ్యుకేషనల్ స్కూళ్లకు చెందిన 950 మంది విద్యార్థులతో పాటు 13 మంది పిహెచ్డి
స్కాలర్లకు పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా బయోటెక్నాలజీ ల్యాబ్స్ను జీవి ప్రసాద్, ఆనంద్ మహేంద్ర ప్రారంభించారు. సెంటర్ ఫర్ రిస్క్ మేనేజ్మెంట్ను ఆనంద్ మహేంద్ర ప్రారంభించారు. ఈ స్నాతకోత్సవానికి విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకులు హాజరయ్యారు. For us at Mahindra University, our students are multifaceted in the present, visionary leaders in the making, and bold entrepreneurs and innovators driving the future. Today, I take this opportunity to present to you 950 graduates who are ready to serve society with zeal and their intellectual and institutional capabilities. As we enter academic year 2025, Mahindra University student strength stands at 6,500, supported by 300 internationally acclaimed faculty and 200 support staff. To mark a strong foothold in the research front, faculty have to the names 1,000+ research publications in internationally reputed journals and peer-reviewed conferences. Mr. Mohit Joshi, faculty members, proud parents, guests, and most importantly, the graduating students. It's my honor to be here today on this very auspicious occasion in the company of visionary leaders, dedicated educators, and vibrant young minds ready to shape the future. I extend my thanks to Mr. Mahindra for inviting me to this wonderful event. Let me start by congratulating all of you in the class of 2025. Today marks a new beginning to your dreams and aspirations. And you should be incredibly proud of what you have already accomplished. And even more excited about what lies ahead. I want to share a few stories from my life, which hopefully will give you some takeaways. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో యాక్షన్ కార్పొరేట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్, జనరల్ మేనేజర్ శేఖర్, టీ ఫైబర్ మరియు L&T ఆధ్వర్యంలో యాక్షన్ కార్పొరేట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ సబ్ కాంట్రాక్ట్ తీసుకొని జీతాలు ఇవ్వకుండా దాదాపు 50 మంది జీవితాలతో సంస్థ ఆటలాడుతుందని, తమ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, దాదాపు 50 మందికి కలిపి సుమారు 20 నుంచి 30 లక్షల రూపాయలు రావాలని మరియు వాహనాల మెయింటెనెన్స్ అమౌంట్ 3 నెలలుగా ఇవ్వకుండా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, స్థానిక పోలీస్ స్టేషన్లో అర్టివారిపై ఫిర్యాదు చేయడం జరుగుతుందని, మీడియా పరంగా తమకు సహాయం చేయాలని, తమకు రావాల్సిన జీతాలను తమకు వచ్చే విధంగా చూడాలని కార్మికులు మీడియాను వేడుకున్నారు. కుమార్, నేను యాక్షన్ కంపెనీలో తాడూరు మండల్ పెట్రోలర్గా పనిచేస్తున్నాను. ఇది నాగర్ కర్నూలు డిస్టిక్లో టీ ఫైబర్ అనే నెట్ కనెక్షన్లో పనిచేస్తున్నాము. మాకు గత 3 నెలలుగా జీతాలు ఇవ్వకుండా వర్క్ చేయించుకొని మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు. అలాగే వెహికల్స్ పెట్టించుకొని, మా దగ్గర వెహికల్స్ పెట్టించుకొని వెహికల్స్ల పేమెంట్స్ కూడా ఇవ్వకుండా, డీజిల్స్ మేమే పోసి, డ్రైవర్లను మేమే పోసి, బండ్లను వెహికల్ని నడిపిస్తే మా కట్టి డబ్బులు కూడా ఇవ్వకుండా మమ్మల్ని చాలా ఇబ్బందుల పాలు చేస్తున్నారు. ఇటు విషయాన్ని టీ ఫైబర్ వాళ్ళు కానీ, L&T వాళ్ళు కానీ, వాళ్ళు యాక్షన్ కంపెనీ ద్వారా మాకు జీతాలు ఇచ్చేటట్టుగా మాకు సహకరించాలని, లేని ఎడల మేము ఎస్పీ లెవెల్లో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తాము. ఇటు విషయాన్ని అందరికీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా మాకు రెస్పాన్స్ అవుతలేరు. మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. అప్పుల పాలయ్యి మేము రోడ్లపైన పడినాము. మాకు డ్యూటీలు కూడా లేకుండా చేసారు. ఇటు ఇబ్బంది అనుకూలంగా మాకు సహకరించి మమ్మల్ని
ఇబ్బంది లేకుండా చూడాలని కోరుచున్నాను. నేను అచ్చంపేట మండల్ పెట్రోలర్ని సిద్ధు సింగ్. నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ మాది. T-Fiber అనేది ఇంటర్నెట్ కనెక్షన్ అనేది గవర్నమెంట్ది, కానీ అది కాంట్రాక్టర్ L&T, సబ్ కాంట్రాక్టరు ఆక్సాను. దాదాపు 3 నెలల నుంచి మేము బాగా వర్క్ చేసినాం. 7 నెలల నుంచి వర్క్ చేస్తున్నాం జనవరి నుంచి. కానీ 3 నెలల నుంచి మాకు జీతాలు లేవు, ఏం లేవు. ఈ జీతాలు ఏంది ఏం కదా అని అడుగుదామని మేము ఒకరి తర్వాత ఒకరిని అందరం అడుగుతున్నాం. సూపర్వైజర్ కానీ, అంతగా ఆపై అధికారులు అందరినీ MDతో సార్ కానీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఈరోజు వస్తాయి మీకు రేపు వస్తాయని ఇట్లా ఎక్స్టెండ్ చేసుకుంటూనే పోతారు, కానీ యాక్చువల్గా ఏంది అసలు జీతాలు ఎప్పుడు వేస్తారు అనేది ఎవరు చెప్తలేరు. మా MD సార్ కానివ్వండి, శ్రీనివాసులు సారు, GD సారు, పానిశేఖర్ సార్ కానివ్వండి, ఎవరు కానీ సరిగ్గా రెస్పాండ్ కావడం లేదు. మేము ఎంత అడిగినా కానీ రెస్పాండ్ కావడం లేదు. ఇప్పుడు మేము చేసేది ఒకటే, ఫస్ట్ మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, మా జీతాలు మాకు ఇవ్వండి. దాదాపు మేము నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్లో 50 మంది ఉన్నాం. 50 మందికి వాళ్ళకి వీళ్ళకి అందరూ కలిపి 20 నుంచి 30 లక్షల దాకా పేమెంట్ రావాలి. ఆ 20-30 లక్షలు అనేది చిన్న అమౌంట్ కాదు. ముఖ్యంగా మా పెట్రోలర్లకి 20,000 శాలరీ. 20,000 అనేది ఒక మిడిల్ క్లాస్, ఒక లో క్లాస్ వాళ్ళకి చాలా ఎక్కువ అమౌంట్. అది రాని 3 నెలల నుంచి జీతాలు రాకపోతే ఇంట్లో మమ్మల్ని ఏ విధంగా చూస్తారు? ఇంట్లో మమ్మల్ని రాణిస్తలేరు. ఈ వేరే వర్క్ లేకుండా అయ్యింది. మాకు అసలు చాలా ఇబ్బంది అవుతుంది, ఆర్థికంగా చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మా అందరికీ దాదాపు 20-30 లక్షలు రావాల్సి ఉంది. అది ఖచ్చితంగా L&T వాళ్ళు, T-Fiber వాళ్ళు కలిసి ఆక్షన్ ద్వారా మాకు ఇప్పించగలరని మనవి చేసుకుంటున్నాం. రావాల్సిన అమౌంట్ దాదాపుగా 20 నుంచి 30 లక్షల మధ్యలో ఉంది. కావున దయచేసి సార్ మీరు ఎక్కడున్నా కానీ మేమందరం మీడియా ముందుకు వచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇప్పటికైనా L&T వాళ్ళు కానీ, ఆక్సాన్ కంపెనీ, T-Fiber వాళ్ళు ఎవరైనా స్పందించి తక్షణమే వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ రికవరీ చేసి మా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను మమ్మల్ని గురి చేయకుండా మాకు ఆ నిధులను తిరిగి ఇప్పించి మమ్మల్ని కొంచెం సహాయం చేసి మమ్మల్ని ఆదుకుంటారని మీడియా మిత్రుల ద్వారా మేము వచ్చి వేడుకుంటున్నాం. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో SBI బ్యాంక్ ఆధ్వర్యంలో బ్యాంకు ఖాతాదారులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి SBI బ్యాంక్ జనరల్ మేనేజర్ అమరరామ్ మోహన్ రావు హాజరై మాట్లాడుతూ RBI ఆదేశాల మేరకు ప్రతి గ్రామ పంచాయతీలో ఫైనాన్స్ అవేర్నెస్ క్యాంప్స్ చేపడుతున్నాం. జనసురక్ష స్కీమ్కు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఇన్యాక్టివ్గా ఉన్న అకౌంట్లను యాక్టివ్ చేయించుకోవడంపై జనంలో అవేర్నెస్ తీసుకొస్తున్నాం. ఈ క్యాంపులలోనే ఇన్యాక్టివ్గా ఉన్న అకౌంట్లను రెన్యువల్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నాం. డిజిటల్ మోసాలపై అవగాహన కల్పిస్తున్నాం. క్యాంపులకు మంచి స్పందన కనిపిస్తోంది. ప్రజలు స్కీమ్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు అని అన్నారు. ఆ బేస్ అంటే ప్రధానమంత్రి జన్ధన్ యోజన అకౌంట్ అయితే మోర్ దాన్ అంటే 2 లక్షల పైన అకౌంట్స్ మన దగ్గర ఓపెన్ చేస్తున్నా కానీ అందులో 1 లక్ష మేము అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది, వచ్చేటప్పుడు ఆధార్ కార్డులు తెచ్చుకోమని. అలాగే వాట్సాప్ బ్యాంకింగ్ అని మీరు KYC ఇంటి దగ్గర కూర్చొని అప్డేట్ చేయించుకోవచ్చు. ఇంకా చాలా సదుపాయాలు ఉన్నాయి అందులో. ఆ కారణాల్లో ఒక 2 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామండి. బ్యాంకింగ్తో KYC అప్డేట్ చేయించడము, లేదా డైరెక్ట్గా CSP దగ్గర KYC అప్డేట్ చేయించడము, అది కూడా కుదరకుంటే ఫిజికల్ ఫామ్స్ తీసుకుంటున్నామండి. ఇప్పటికిప్పుడే మీ ఆధార్ కార్డు కానీ లేకపోతే RBI వారు కానీ ప్రతి గ్రామ పంచాయతీలో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ క్యాంప్ కండక్ట్ చేయమని చెప్పారు. సో దీంట్లో ఏంటంటే జనంలో ఒక రకమైన అవేర్నెస్ క్రియేట్ చేయడము, జనసురక్ష స్కీమ్స్కి సంబంధించి, తర్వాత ఇన్యాక్టివ్ అకౌంట్స్లో వాళ్ళకి రెన్యువల్ కల్పిస్తున్న అవకాశం కల్పిస్తున్నాము. దీంట్లో మా CSPస్ని తీసుకొస్తున్నాము. తర్వాత క్యాంప్స్లోనే వాళ్ళు రెన్యూల్ చేసుకునే ఫెసిలిటీ కల్పిస్తున్నాము. అలానే వాళ్ళలో డిజిటల్ ఫ్రాడ్స్ గురించి కూడా చైతన్యం కల్పిస్తున్నాము. సో మంచి స్పందన దొరుకుతుంది. స్కీమ్లో చేరినటువంటి వాళ్ళు ఆసక్తితోటి స్కీమ్లో చేరుతున్నారు. సో ఈ క్యాంపులు వాటి సార్లు ఒకేసారి మాత్రం సాగిస్తున్నాయి. ఏజెన్సీ ముద్దుబిడ్డ మాజీ ఎమ్మెల్యే అమరజీవి కామ్రేడ్ సున్నం రాజయ్య స్ఫూర్తితో ప్రజా పోరాటాలు, వర్గ పోరాటాలు ముందుకు తీసుకుపోవడమే సున్నం రాజయ్యకు మనం ఇచ్చే ఘననివ్వాలి అని CPM జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు AJ రమేష్లు పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య 5వ వర్ధంతి సందర్భంగా భద్రాచలం పట్టణంలో పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించి సభ నిర్వహించడం జరిగింది. ముందుగా సున్నం రాజయ్య స్తూపం వద్ద పార్టీ పతాకాన్ని పార్టీ సీనియర్ నాయకులు మాజీ DCCB చైర్మన్ యలమంచి రవికుమార్ ఆవిష్కరించారు. సున్నం రాజయ్య ఎమ్మెల్యేగా భద్రాచలం నియోజకవర్గం సమస్యలతో పాటు సమస్త ప్రజలు, కార్మిక, ఉద్యోగ వర్గాల సమస్యలపై అసెంబ్లీలో తన గళాన్ని వినిపించారని అన్నారు. నీ మరణ వార్త 5వ వర్ధంతి సభ ఈరోజు జరుపుకుంటా ఉన్నాం.
ఈ సందర్భంగా ముందుగా మన పార్టీ పతాకాన్ని కమిటీ తరఫున వారికి విప్లవ జోహార్లు అర్పిస్తున్నాను. వారి యొక్క ఆశయాలకి అంకితం అవుతామని శపథం చేస్తున్నాము. వారి యొక్క పోరాటాల స్ఫూర్తితో ముందుకే సాగుతామని ప్రజలకు హామీ ఇస్తున్నాం. కామ్రేడ్ సున్నం రాజయ్య గారు అంటేనే అభివృద్ధికి ఒక నిర్వచనంగా ఉన్నారు. అంతకుముందు కామ్రేడ్ కుంజా బొజ్జి గారు, అట్లాగనే కామ్రేడ్ మిడియం బాబురావు గారు, ఈ ముగ్గురు కూడా ఏజెన్సీ అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులుగా మొక్కవోని దీక్షతో పార్టీ ఇచ్చిన డైరెక్షన్లో ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశారు. అలా కృషి చేసినటువంటి మహానుభావుడు కామ్రేడ్ సున్నం రాజయ్య గారు. సున్నం రాజయ్య గారి యొక్క 5వ వర్ధంతిని ఈరోజు జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వర్ధంతి సభలు, సెమినార్లు, చర్చాగోష్ఠులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకోసం అంటే నేటి సమాజంలో ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలని పరిశీలించినప్పుడు కామ్రేడ్ సున్నం రాజయ్య గారి లాంటి ఆదర్శ ప్రజాప్రతినిధి ఈ సమాజానికి అవసరం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం నియోజకవర్గంలో వారు చూపించినటువంటి మార్గం అనేక మంది స్ఫూర్తి పొందినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఇవాళ రాజకీయాలు చూస్తే ఇవాళ గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు సొంతం స్వార్థం తప్ప ప్రజా సంక్షేమం గురించి, ప్రజా ప్రయోజనం గురించి పట్టించుకునేటటువంటి దాఖలాలు చాలా తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా భద్రాచలం నియోజకవర్గం అని అంటే ఈ ముగ్గురు ప్రజాప్రతినిధులు సిపిఎం పార్టీ తరఫున గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు చేసినటువంటి అభివృద్ధి తప్ప మిగిలినటువంటి అభివృద్ధి మనం దుర్పినేసి ఎత్తుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్ల సమస్యలను పరిష్కరించి వెంటనే పే స్కేల్ అమలు చేయాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తెలంగాణ టెక్నికల్ అసిస్టెంట్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరామరెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు రమేష్, 33 జిల్లాల మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. మందిలో రాష్ట్రంలో 2000 మందిలో ఇప్పుడు వచ్చింది ఎంతమంది? సుమారుగా ఎంతమంది ఉంటారండి? 1000 మంది ఉంటారా? 1000 మంది ఉంటావా అంటే 50%. రామరెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుని. ఉపాధి హామీ పథకం కింద ప్రతి గ్రామ పంచాయతీలో రాష్ట్రం ఉన్న అభివృద్ధి పనులను అమలు పరచడంలో మా అందరిది ముఖ్య పాత్ర. మేమే దానికి కీ రోల్గా పనిచేస్తున్నాం. 2006లో ప్రారంభించిన ఈ ఉపాధి హామీ పథకాన్ని దాదాపుగా 20 సంవత్సరాలుగా ఈ సంస్థల్ని పనిచేస్తూ శ్రమదోపిడికి గురవుతున్నాం. సరి అయిన వేతనాలు లేవు. మా తోటి ఉద్యోగులకు పే స్కేల్ ప్రకటించారు, మాకు మాత్రం పోయిన గవర్నమెంట్ ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఈ పథకం దిగ్విజయంగా ఈరోజు గ్రామాల్లో నడుస్తున్న ఈ గ్రామాల అభివృద్ధి ఏంటి అంటే మా శ్రమనే దాని వెనుక దాగి ఉంది. ఈ 2006 నుంచి ఇప్పటి వరకు వెట్టి చాకరికి గురవుతున్నాం. పోయిన గవర్నమెంట్లో మా తోటి ఉద్యోగులకు పే స్కేల్ ఇచ్చి మమ్మల్ని మాత్రం ఇవ్వకుండా మమ్మల్ని అన్యాయానికి గురి చేసిండ్రు. ఈ ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి ఆ గౌరవ మంత్రి గారు సీతక్క గారు మీకు పే స్కేల్ ఇస్తానని ప్రకటించి ఉన్నారు. ఆ ఫైల్ కూడా ముఖ్యమంత్రి గారు అప్రూవల్కి ఉంది. గౌరవ విప్ బీర్లా ఐలయ్య గారి ద్వారా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మా స్కేల్ ప్రకటించినట్టుగా మా మంత్రి గారితో చెప్పి ఒప్పించి మా శ్రమను గుర్తించి మాకు పే స్కేల్ ప్రకటించేందుకు కోరుచున్నాం. అట్లనే ఈరోజు 33 జిల్లాల నుంచి ఆవేదన చెప్పుకోవడానికి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మాకు న్యాయం జరుగుతుంది. ఏ పోరాటాలైనా ఇక్కడ నుంచే మొదలైతే ఇక్కడ నుంచే సాధ్యం అన్నిటికీ మంచి పరిష్కారం దొరుకుతాయనే ఉద్దేశంతో మా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మా రమేష్, మా నాగరాజు ఆధ్వర్యంలో ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. విప్ గారి సహకారం కూడా ఇక్కడ మేము ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ నుంచి మొదలుపెట్టినాం. గౌరవ మంత్రి గారు ప్రకటించినట్టుగా గౌరవ సీఎం గారిని గౌరవ విప్ గారు ఒప్పించి పే స్కేల్ అమలు చేసి మమ్మల్ని వెట్టి చాకు నుంచి విముక్తి చేయాలని ఈ సందర్భంగా లక్ష్మీనరసింహ సన్నిధి నుంచి మేము అందరం కోరుకుంటున్నాం. చెప్పండి. నా పేరు కొండమడుగు రమేష్, యాదాద్రి జిల్లా టెక్నికల్ అసిస్టెంట్ అసోసియేషన్ అధ్యక్షులను. 2006 నుండి ఈరోజు వరకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో టెక్నికల్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్నాము. అయినప్పటికీ గత ప్రభుత్వంలో ఉన్న పాలకులు ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోకపోవడం వలన మాకు ఎలాంటి ఉద్యోగ భద్రత అనేది లేదు. కాబట్టి ఈరోజు
రాష్ట్ర స్థాయి సమ్మేళనం అనేది ఏర్పాటు చేసుకున్నాము. మా యొక్క కార్యక్రమానికి గౌరవ విప్పు బీర్ల ఐలన్న గారు కూడా రావడం జరిగింది. మాకు ఇప్పటి వరకు మా యొక్క డిమాండ్లు అన్నీ కూడా బీర్ల ఐలయ్య గారికి దృష్టికి తీసుకువెళ్ళినాం. మా తోటి సంఘాలైనటువంటి మా తోటి ఉద్యోగులైనటువంటి సెర్పు వాళ్ళకి ఏ విధంగా అయితే పే స్కేల్ ఇచ్చిరో మాకు కూడా అదే విధంగా పే స్కేల్ ఇవ్వాలని చెప్పేసి బీర్ల ఐలన్న గారి ప్రభుత్వం దృష్టి గారికి తీసుకుపోయినాం. ఆ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. కాబట్టి మాకు మంచి జరుగుతుందని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా తెలంగాణలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చేపడుతున్నాం సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, గత 11 ఏళ్లలో చేసిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పేర్కొన్నారు. ముందుగా హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామంలో తిరుగుతూ మోడీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే రత్నం, జిల్లా ఎన్నికల కన్వీనర్ అంతే శ్రీరాములు, అంజన్ కుమార్ గౌడ్, కంచర్ల ప్రకాష్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సన్వెల్లి ప్రభాకర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మోదీ గారు చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేసేది ఏం లేదు. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏదైతే ఎన్నో కార్యక్రమాలు తీసుకొని కేంద్ర ప్రభుత్వంలో గ్రామాల్లో తిరుగుతూ ఉన్నారు, గ్రామాల్లో చేస్తూ ఉన్నారు. అవన్నీ దృష్టి పెట్టుకొని మోదీ గారికి మీరు బలపరచాలి అని చెప్పేసి కూడా మీ అందరూ కోరుతూ త్వరలోనే స్థానిక ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. సర్పంచ్ ఎన్నికలు వస్తాయి, ఎంపీటీసీ వస్తాయి, జడ్పీటీసీ వస్తాయి, మున్సిపాలిటీ మున్సిపాలిటీ వస్తాయి. ఇక్కడ అందరూ కూడా ప్రజలు గుర్తించి ఈ రెండు పార్టీలు కూడా మన అందరం కూడా మోసం చేసి మీరు చాలా తగ్గేది ఉంటాం, కానీ వాళ్ళకి గెలిచి అడగలేకపోతున్నాం. కానీ మీ అందరినీ కోరుతూ ఉన్నాను, మీరు మోదీ గారిని గెలిపించండి, కమలంపు గుర్తు ఓటేసి రేపు 50% మార్పులు వస్తాయి. మీ తెలంగాణలో బీజేపీ రావాలి, తెలంగాణలో బీజేపీ వస్తేనే మన బతుకుల్లో మార్పులు వస్తాయని చెప్పి గుర్తించి రేపు భారతీయ జనతా పార్టీకు బలపరిచేటటువంటి రీతిలో అందరూ పనిచేయాలి. మరి మోదీ గారు చేసే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మరి వాటన్నిటికీ మిత్రులు కార్యకర్తలు అందరికీ ఇస్తారు. చదవండి, తెలుసుకోండి, పక్కలో చెప్పండి. బీజేపీని గెలిపించి రేపు ఇది రంగారెడ్డి జిల్లాలో ఉన్నాం కాబట్టి వికారాబాద్ జిల్లా పక్కనే ఉంది. ఈ రెండు జిల్లాలో కూడా జిల్లా పరిషత్ చైర్మన్లు బీజేపీ కైవసం చేసుకోవాలి. బీజేపీ కైవసం చేస్తారు. నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇవాళ గ్రామంలో ఉన్నటువంటి స్వాగతం పలుకుతున్న తీరైతేది, గ్రామంలో ఉన్నటువంటి ఉత్సాహం అయితే, కార్యకర్తల ఉత్సాహం అయితే తప్పకుండా బీజేపీ మంచి పరిణామాలతో ఈరోజు గెలుస్తుందని చెప్పేసి భావిస్తూ మరొకసారి ఈ ఆరోగ్యం కొద్దిగా దగ్గుంది కాబట్టి మాట్లాడలేకపోతున్నాను. మరొకసారి ఇదే గ్రామంలో వచ్చి నేను ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ కానీ ఎంపీటీసీని, జడ్పీటీసీని, బీజేపీని గెలిచిన వాళ్ళకి సన్మానం కోసం మనం వస్తాను. ఈ యొక్క అవకాశం నారాయణపేట జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ భవన్లో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో జిల్లా కార్యదర్శి బి రాము ముఖ్యమైన అంశాలపై దిశ టీవీతో మాట్లాడారు. ప్రభుత్వం భూములను ప్రాజెక్టుల కోసం తీసుకుంటే ప్రస్తుతం ఉన్న మార్కెట్ రేటుకి తగిన నష్టపరిహారం ఇవ్వాలి. ఖమ్మం, భువనగిరి, సంగారెడ్డి జిల్లాలో 50 నుంచి 60 లక్షల పరిహారం ఇస్తున్న ప్రభుత్వం ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో మాత్రం కేవలం 14 లక్షల పరిహారం ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండించారు. భూమి అమ్మకానికి రైతులు తమ ఇష్టంతో ముందుకు రావడం లేదని, ప్రభుత్వ ప్రాజెక్టుల పేరుతో భూములు తీసుకుంటే సరైన పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదన్నారు. రైతులకు కన్నీళ్లు మిగలకుండా భూమి ఇచ్చినందుకు గౌరవంగా ఆర్థిక భద్రత కలిగించే రీతిలో పరిహారం ఇవ్వాలి. రాష్ట్రానికి అవసరమైన ప్రాజెక్టులు అవసరం, అదే సమయంలో వాటి కోసం భూములు ఇచ్చే రైతుల సంతోషం కూడా అవసరం అని పేర్కొన్నారు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా ప్రభుత్వం భారీ ఎత్తున దాదాపు 1997 ఎకరాల భూసేకరణ చేసి లిఫ్ట్కి సంబంధించిన పనుల్ని చేపట్టడానికి కోరుకుంటూ ఉన్నది. భూసేకరణలో ప్రభుత్వం ఎకరానికి 14 లక్షలు
చెల్లిస్తామని చెప్పి ప్రకటించి అధికారులు ఆ రకంగా నోటిఫికేషన్ చేయడం అనేది జరిగింది. రైతులు ఈ ప్రాంతంలో భూముల విలువలు ఆ రకంగా లేవు. భూముల విలువలు భారీ ఎత్తున పెరిగినటువంటి పరిస్థితి ఉంది. చాలామంది భూములు కోల్పోతున్నటువంటి వారు చిన్న సన్నకారు రైతులు. వాళ్ళు భూములు కోల్పోయిన తర్వాత తీవ్రమైనటువంటి నష్టానికి గురయ్యేటటువంటి అవకాశం ఉంది. 1 ఎకరా కోల్పోతే వాళ్ళకు 14 లక్షలు ఇస్తే ఆ 14 లక్షలతో కనీసమైనటువంటి అవసరాలు కూడా తీర్చుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకోసం అని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే ప్రభుత్వం ప్రధానంగా భూమి ఎకరా భూమి కోల్పోతే ఎకరా భూమి ఫస్ట్ బెనిఫిషియరీ ఎవరు కావాలి అని అంటే ఎవరు భూమి కోల్పోయింటారో వాళ్ళు కావాలి ఆ ప్రాజెక్టు కింద. ఆ రకమైనటువంటి ప్రాతిపదికన భూములు ఇచ్చే ప్రయత్నం చేయాలి. అదే రకంగా వెంటనే వాళ్ళు నిర్వాసితులు అయి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇచ్చే పరిహారం 14 లక్షలు అది అదనంగా ఇవ్వడం అనేది జరగాలి. కానీ భూములు కోల్పోయిన వాళ్ళని అసలు పక్కకు పడేసి 14 లక్షలు ఇచ్చి ఆ కంటి చూపు చర్యలు చేపట్టడం అనేది సరైనది కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భూమికి భూమి ఇవ్వాలి. అదే రకంగా నష్టపరిహారాన్ని ఒకవేళ ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితుల్లో భూములు దొరకలేని పరిస్థితుల్లో ఉంటే కూడా బాధ్యత బహిరంగ వేలంలో బహిరంగంగా ప్రజా విచారణ చేసి అంటే గ్రామ సర్పంచ్ తర్వాత ప్రభుత్వ అధికారులు ఆ స్థానికంగా ఉండేటటువంటి రాజకీయ పార్టీల అభిప్రాయాల మేరకు నిర్ణయమైనటువంటి ధరని ఒకటి వేసి ఆ దాని ప్రకారంగా ధర నిర్ణయించి ఆ రైతుకి ఇచ్చేటటువంటి చర్యని ప్రభుత్వం చేపట్టాలి. దానికి భిన్నమైనటువంటి పద్ధతుల్లో మేము నిర్ణయించడం మీరు తీసుకోండి, మేము ఇంతకంటే ఎక్కువ ఇవ్వము అని ఒక మొరటుగా రూడ్గా ఈరోజు ప్రభుత్వం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సరైన విషయం కాదు. రేవంత్ రెడ్డి గారు అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా నారాయణపేట జిల్లాకు సంబంధించి ముఖ్యంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి అంటే ఒక ప్రధానమైనటువంటి ప్రాముఖ్యత ఇచ్చి చేపడుతున్నటువంటి ప్రాజెక్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. తన నియోజకవర్గానికి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మిస్తాం, రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్న యాక్షన్ కార్పొరేట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ. మహీంద్రా యూనివర్సిటీ 4వ వార్షిక స్నాతకోత్సవం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.